పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, పరలోకానికి నడిపించే మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి, మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు నీ ఆశలు దేని మీద ఉన్నాయి, నీ ఆశలు దేని మీద ఉన్నాయి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి అనగానే ఆశాజీవి. మనిషి అనగానే ఆశాజీవి. మనిషి ఆశలకు అంతు పంతు ఉండదు. ఆశలు లేని వారు ప్రపంచంలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆశ అంటూ ఉంటుంది. ఆశ తీరిన వెంటనే మరొక ఆశ, ఇలా జీవితాంతము ఆశల వలయంలోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. అంతటితో ఆగకుండా ఆశలే కాదు, దురాశలు కూడా ఉంటాయి. ఏమండి? ఆశలు ఉండొచ్చు కానీ దురాశ మాత్రం ఉండకూడదు. కానీ ఈరోజు ఆశలే కాదు, దురాశలతో కూడా మనిషి బ్రతుకుతున్నాడు. పిల్లలు శరీరాశలతో బ్రతుకుతున్నాడు, నేత్రాశలతో బ్రతుకుతున్నాడు, లోకాశలతో బ్రతుకుతున్నాడు. చివరికి నిత్య నరకానికి జారిపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషికి ఆశ ఉండొచ్చు, ఆ ఆశకి ఒక హద్దు ఉండాలి. కానీ ఈరోజు మనిషి హద్దు మీరి ఆశల కోసం ఈ లోకంలో పరుగులు తీస్తున్నాడు. తనలో ఉన్నటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి మనిషి పరితపిస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు, పాపంలో పడిపోతున్నాడు, పాతాళానికి జారిపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీలకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయట. ఆ ఆశలు ఏంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ అధ్యాయము 6వ వచనం. 10:6 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు అంటే ఎవరు? ఏమంటే ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు 1వ వచనం నుంచి చదివితే ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటూ వచ్చి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు అన్నాడు. అంటే వాళ్ళు ఏం ఆశించారు? మంచి వాటిని కాదు, వేటిని? చెడ్డవాటిని ఆశించారట. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు
ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా చెడ్డవాటిని ఆశించారట. క్రైస్తవులమైనటువంటి మనం అలా చెడ్డవాటిని ఆశించకుండా ఉండాలని ఈ సంగతులన్నీ కూడా దేవుడు వ్రాయించాడట. బాగా వినాలి. దృష్టాంతములుగా ఉన్నవి అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు వాళ్ళందరూ చెడ్డవాటిని ఆశించారు, మీరు అలా చెడ్డవాటిని ఆశించకుండా మీరు జాగ్రత్తగా బ్రతకండి అని, వారిలాగా మనం బ్రతకూడదు అని ఇవన్నీ కూడా దృష్టాంతములుగా మన కోసం వ్రాయించాడట. దేవుని వాళ్ళారా, ఏమండి, ఇశ్రాయేలీలు ఆశించినటువంటి వాటిలో ఒక చెడ్డదాన్ని మనం ఈ సమయంలో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఆశించినటువంటి చెడ్డ వాటిలో ఒకదాన్ని మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం, 78వ కీర్తన 18వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. ఏం ఆశించారట వాళ్ళు? ఏమండి, మరలా చూడాలి 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు. ఏమండి, వాళ్ళు ఆశ కొలది ఆహారాన్ని అడిగారట దేవుణ్ణి. ఏమండి, తండ్రి మాకు జ్ఞానం దయచేయని అడగలేదు వాళ్ళు. తండ్రి మాకు బుద్ధిని దయచేయని అడగలేదు. తండ్రి మాకు వివేకాన్ని దయచేయని అడగలేదు. తండ్రి మేము పరలోకానికి చేరుకునే విధంగా మాకు సహాయం చేయి తండ్రి అని అడగలేదు. ఏమడిగారట? ఆహారాన్ని అడుగుతున్నారట. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, వారు ఆశించిన కొలది ఏమడిగారట? వారు ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. హృదయంలోనేమో దేవుణ్ణి శోధిస్తున్నారట, ఆహారం కావాలని అడుగుతున్నారట. మరి దేవుడు ఇచ్చాడు ఆహారాన్ని? ఇచ్చాడు లేదో చూడండి. ఇదే 78వ అధ్యాయం 29, 30 వచనాలు. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకమునుపే ఆహారం ఇంకను వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. తీసారమ్మా, 78, 29, 30. వారు కడుపారా తిని తనిసిరి, బాగా తిన్నారట. ఏమండి, దేవుణ్ణి ఇంకెప్పుడు ఆహారం గురించి అడిగేవారు. మోషే గారి దగ్గర కూడా చాలాసార్లు శనిగారు చూసారు ఆహారం కోసం. మీరు పాత నిబంధన చదివినప్పుడు, మేము ఆ బానిసత్వ బ్రతుకుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఎన్నో తిన్నాం మేమని వాటి పేర్లు కూడా చెప్తూ ఉంటారు. ఉల్లిగడ్డలంట, ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏ పిచ్చి అనమాట? తిండి పిచ్చి. ఏమంటే చాలామంది ఉంటారు క్రైస్తవ్యంలో కూడా తిండి అంటే మహా పిచ్చి. ఎప్పుడు భోజన మొహం ఎరగనట్టు, ఏమంటే భోజనాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. మీటింగ్ ముందు వస్తావా అన్నాం అనుకో, భోజనాలు పెడతారా? ఏమండి, అంటే భోజనాలు ఉంటే వస్తారు, వాకింగ్ కోసం కాదు వీళ్ళు వచ్చేది. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు కూడా తిండి పిచ్చేళ్ళకి ఏం ఆశిస్తున్నారు? వీళ్ళు ఆహారాన్ని ఆశిస్తున్నారట. ఏమండి, ఆశిస్తూ దేవుణ్ణి హృదయంలో శోధిస్తున్నారట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆహారాన్ని అనుగ్రహించాడట. చూడండి మళ్ళీ 29, 30 వచనాలు. వారి కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను. వాళ్ళు ఆశించిందల్లా అనుగ్రహించేశాడట. వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగను. ఇంకా ఆహారం నోట్లోనే ఉందట, నవ్వులుతున్నారేమో పాపం. ఏమండి, వారి పళ్ళ సందుల్లోనే ఉంది ఆహారం. ఇంకా వెంటనే దేవుని కోపము వారి మీదకి దిగను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఇశ్రాయేలీలు ఎక్కువగా ఏం ఆశించారంటే ఆహారాన్ని ఆశించారు. ఈరోజు కూడా ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇవే ఆశలు మనిషికి. అవునా? చచ్చిపోతే ఏంటి నా పరిస్థితి, అది లేదు ఈరోజు మనిషికి. ఈ లోకంలో ఎలా సుఖపడాలి, ఎలా భోగభాగ్యాలు అనుభవించాలి, ఎలా సర్వసుఖాలు అనుభవించాలని పరితపించి పరుగులు పెడుతున్నాడు తప్ప మనిషి ఏమంటే దేవుడు రాయించినటువంటి వాక్యం గురించి ఆలోచించట్లేదు.
దేవుని సంకల్పం గురించి ఆలోచించట్లేదు, దేవుని ఉద్దేశం గురించి ఆలోచించట్లేదు. ఏమంటే అందుకే వారి కడుపే వారి దేవుడు అన్నాడు. ఎంతసేపు తిండి. ఏమండి ఉదయం టిఫిన్ చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం ఏం తినాలి? కూర ఏం వండాలి? మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ సాయంత్రం ఏం తినాలి? ఇదే ఇంకా ఎందుకు పుట్టామని కానీ, ఎవరి కోసం బ్రతకాలని కానీ, మరణిస్తే నేను ఏమైపోతాననే ఆలోచనలో మనిషికి లేవు ప్రియమైన దేవుని వాళ్ళారు. కనుక ఆహారాన్ని ఆశించారంటే వాళ్ళందరూ కూడా. ఇంకా చెడ్డవాటిని చాలా ఆశించారు, అందులో ఒకటే మనం చూసాం. అలాగే మరికొంతమంది ఏం ఆశిస్తున్నారో చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10 వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఏమండి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి, దేన్ని ఆశిస్తున్నారట? కొందరు ధనాన్ని ఆశిస్తున్నారట. ఏమండి ధనాన్ని ఆశించి ఏం చేశారు? విశ్వాసము నుండి తొలగిపోయి, విశ్వాసం నుండి తొలగిపోయి దేవుని వదిలేస్తారు అవసరమైతే. ఈ ధనం కోసం, ఈ డబ్బు కోసం, మనిషి సృష్టించినటువంటి రంగు కాగితాల కోసం అవసరమైతే దేవుణ్ణి కూడా విడిచిపెట్టేసి ఏమైపోతున్నారట? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. నానా బాధల్లో పడుతున్నారట వెళ్ళి, ఈ ధనం సంపాదించాలని ఆశతో. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ధనము ఎలాంటిదన్నాడు? సమస్త కీడులకు మూలము. ప్రపంచంలో ఎన్ని కీడులు అయితే ఉన్నాయో అన్ని కీడులకి మూలం ఏంటట? ఈ డబ్బే. ఈ డబ్బు దగ్గరే వస్తాయండి గొడవలు. ఏమండి ఇచ్చుకునేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు. ఏమన్నా అవునా? ఇచ్చుకునేటప్పుడు ఈ బాబాయ్ అసలు తేడా ఉండదండి, మీకు మాట అంటే మాటే అంటారు అంతే. తర్వాత ఫోన్ కూడా ఎత్తరు. ఏమండి ఇంటికి వెళ్తే లోపలుండి లేడని చెప్పిస్తారు. లేరండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యంలో సమా. ఏమండి బయటలు కూడా మనకు వద్దు. కాబట్టి ఈ ధనం దగ్గరే అవసరమైతే హత్యలు కూడా జరిగిపోతాయి. ఏమండి అవసరమైతే డబ్బులు ఇచ్చినోని చంపేస్తే ఇంక అడగడు కదా, చంపించేస్తారు అవసరమైతే. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకునేది. అందుకే 9వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ఆశపడేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. చూసారు ఎక్కడ పడిపోతారట? ధనం సంపాదించాలని ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడ పడిపోతారట? శోధనలో పడిపోతారట, ఊరిలో పడిపోతారట, అవివేక యుక్తములలో పడిపోతారట, హానికరములనైన అనేక దురాశలలో పడిపోతారట. కాబట్టి మనకి తిండి మీద ఆశ ఉండకూడదు ఇశ్రాయేలీలాగా. అలాగే ధనం మీద ఆశ ఉండకూడదు. ఏమండి తిండి మీద ఆశ ఉండకూడదు, మన ఆశ ధనం మీద ఉండకూడదు. అలాగే ఇంకా దేని మీద మన ఆశ ఉండకూడదు మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుము, మేలిమి బంగారమును ఆశింపక తెలివినందుడి. చాలు 8-10 అందరూ చూడాలి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుము, మేలిమి బంగారమును ఆశింపక తెలివినందుడి. ఈరోజు ఏమండి బంగారం అంటే చాలామందికి ఆశ. ఏమండి ఆశ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఒక కాసు ఉందనుకోండి, సరిపెట్టుకుంటారండి? లేదు. పోనీ ఒక 5 కాసులు ఉన్నాయనుకో, సరిపెట్టుకుంటారా? ఇంకో 5 కాసులు ఉంటే బాగుండు. ఓ 10 కాసులు ఉందనుకోండి, చాలులే ఇందుకు 10 కాసులు ఉంది కదా అనుకుంటారండి? ఇంకో 10 ఉంటే బాగుండు. ఓ 20 ఉన్నాయనుకోండి, సరిపెట్టుకుంటారండి? లేదు. అంటే మనిషి ఆశాజీవి అన్నాను. అందుకే మనిషి ఆశలకు అంతు పంతు ఉండదు.
ఇంకెంత ఉన్నా సరిపెట్టుకోవడం మనిషి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏమండి, నాకు తెలిసిన ఆవిడందండి. ఆవిడ ఎవరైనా ఒకవేళ ఏదైనా వెరైటీ నెక్లెస్ కానీ, గొలుసులు కానీ, లేకపోతే చైన్లు లేదా బ్రాస్లెట్లు కానీ, లేకపోతే గాజులు కానీ ఏమైనా చేయించుకున్నారనుకోండి, ఈవిడు కూడా అలాంటివి చేయించుకునే వరకు నిద్ర పట్టదు ఈవిడికి. ఏమండి, అంటే బంగారం అంటే పిచ్చేవాడికి. ఏమండి, ఆవిడకి ఆరోగ్యం బాగోదు. ఏమండి, ఆవిడికి ఆస్తి అయితే ఉంది, డబ్బు అయితే ఉంది, కానీ ఆరోగ్యం బాగోదు. అయినా కానీ ఆవిడకున్న ఆశ ఏంటి? బంగారం అంటే ఆశ ఆవిడికి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఆశ ఉండొచ్చు, దానికంటే ఒక హద్దు ఉండాలి. కానీ ఈరోజు ఆశలకు హద్దులు లేవు ప్రియమైన దేవుని వాళ్ళారా. పోనీ ఈ డబ్బు ఏమైనా మనకు కూడా వస్తుందా అంటే రాదు. ఈ బంగారం ఏమైనా మనకు కూడా వస్తుందా? రాదు. ఏమైనా ఒంటి మీద ఉంటే ఏం చేస్తారు? ఏమన్నా లాగేసుకుంటారు తొక్కుపెట్టి. ఏమండి, ఉంగరాలు ఏమైనా రావట్లేదు అనుకోండి, లాగేస్తారు. ముక్కు పొడుగులు కూడా ఉంచట్లేదు ఇప్పుడు, ఎందుకంటే బంగారం రేటు పెరిగింది కదా. ఇదివరకు ఫోన్లే రావట్లేదని వదిలేసేవారు. ఏమండి, ఇప్పుడు కనీసం ఒక గ్రామ్ కూడా వదిలేలా కనపట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, వెండిని ఆశింపక నా ఉపదేశమును అంగీకరించమో, మేలిమి బంగారం అని ఆశింపక తెలివి నొందుడి. తెలివిగా ఉండండి. ఈ బంగారం మీకు కూడా రాదు, ఈ బంగారం మిమ్మల్ని రక్షించదు. తెలివిగా ఉండండి అని దేవుడు క్రీస్తుకు పూర్వమే సొలొమోను గారి ద్వారా సామెతల గ్రంథంలో వ్రాయించిన తెలివి లేదండి ఈరోజు మనిషికి. ఏమండి, మట్టిలో నుంచి వచ్చే మెరిసిపోయేదాన్ని ఒంటి మీద వేసుకుని మురిసిపోవాలనుకుంటున్నాడు మనిషి. ఏమండి, బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచే కదా, దేవుడు పెట్టిందే. దాన్ని కొనుక్కొని ఒంటి మీద వేసుకుని మురిసిపోవాలనుకుంటున్నాడు మనిషి. ఏమండి, కొంతమంది అవి అందరికీ కనపడేలాగా అలంకరించుకుంటూ ఉంటారు. బంగారం నగలు అందరికీ కనపడాలి. అవి చూసి ఎక్కడ కొన్నారు, ఎంత అయింది అని అడగాలి వీళ్ళని. అప్పుడు ఆ మాటలు విని వీళ్ళు మురిసిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది ఒక రకమైన ఆనందం. ఏమండి, కొంతమంది ఉంగరాలు కనపడలేదు అనుకోండి, ఎదరోళ్ళకి కనపడేలాగా ఇలా అంటూ ఉంటారు. అంటే చూడాలి, అమ్మో ఈయన 4 ఉంగరాలు పెట్టుకున్నాడు, 5 ఉంగరాలు పెట్టుకున్నాడు అని గొప్పగా చెప్పుకోవాలి నా కోసం అని. అదొక ఫీలింగ్ మనిషికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మనకు కూడా రావు, ఇవన్నీ మనల్ని రక్షించవు అని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అలాగే దావీదు గారికి ఒక ఆశ ఉందంట. ఆశ ఏంటో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 74 వచనం చూడండి పిల్లరా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 74. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. దావీదు గారు అంటున్నారు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నారు. దావీదు గారు ఎవరండి? ఒక రాజుగారు. అవునా? ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి ఒక మహా చక్రవర్తి దావీదు గారు. దావీదు గారి దగ్గర బంగారం ఉండదండి? రాజుగారి దగ్గర బంగారం ఉండదా? ఖజానాలో బోళ్ళంత ఉంటుంది. అవునా? రాజుగారి దగ్గర ధనం ఉండదండి? రాజుగారి దగ్గర వెండి ఉండదా? రాజుగారి దగ్గర ఆస్తులు ఉండవా? ఉంటాయి. మరి దావీదు గారు రాజు అయి ఉండి మరి ధనం మీద ఆశ పెట్టుకోకుండా, బంగారం మీద ఆశ పెట్టుకోకుండా, ఆస్తుల మీద ఆశ పెట్టుకోకుండా, అంతస్తుల మీద ఆశ పెట్టుకోకుండా దేని మీద ఆశ పెట్టుకుంటున్నాడండి? వాక్యం మీద ఆశ పెట్టుకోవడం ఏంటి? ఏ వాక్యం అంత గొప్పదా? ఏమండి, ఈ వాక్యమే మన ఆత్మలు రక్షించేది. అవునా? ఆ విషయం దావీదు గారికి అర్థమైంది. అందుకే ఆయన ఆశ అంతా దేని మీద? వాక్యం మీద. అందుకే దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పాడు. అవునా? దేవారాత్రము ధ్యానించేవాడు అటు వాక్యాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని జీవింపజేసేది, ఈ వాక్యమే మన బ్రతుకులు మార్చేది, ఈ వాక్యమే మనల్ని పరలోకానికి నడిపించేది, ఈ వాక్యమే మనల్ని పాపంలో పడకుండా చేసేది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యం మీద ఆశ ఉందండి ఈరోజు ఎవరికైనా? క్రైస్తవుల్లో ఎవరికైనా వాక్యం మీద ఆశ ఉందా? లేదండి. క్రైస్తవులు కూడా లోకస్తులు ఎలాగైతే లోకాశులతో ఉన్నారో, శరీరాశులతో ఉన్నారో, నేత్రాశులతో, జీవపడంబంతో ఉన్నారో, ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారు. కాబట్టి మనందరం కూడా అలాగా ఉండకూడదు. మన ఆశ ఎప్పుడు కూడా వాక్యం మీదే ఉండాలి. యోబు గారికి ఒక ఆశ ఉందంట. ఆశ ఏంటో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 17వ అధ్యాయం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశే.
యోబు గారికి ఆశ అంటూ ఏదైనా ఉంటే ఒక ఆశ ఉందంట. ఏంటి ఆశ? పాతాళమే నా ఇల్లు అనే ఆశ ఉందంట. ఏమండి, పాతాళం ఇల్లు ఏంటి? ఇతనికి ఇల్లు లేదా? ఏమండి, ఊజు దేశంలో యోబు గారు అంత ధనవంతుడు మరొకడు లేడు. మరి పాతాళంలో ఉంటానంటున్నాడేంటి? పాతాళం నా ఇల్లు అంటున్నాడేంటి ఆయన? ఏమండి, ఇప్పుడు మన దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న ఇల్లులు శాశ్వతం కాదు. భూమి మీద ఉన్న ఇంట్లో మనం శాశ్వతంగా ఉండం అని ఎవరికి అర్థమైంది? యోబు గారికి అర్థమైంది. అందుకే ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే అన్నాడు. అంటే పాతాళంలో ఎవరున్నారు? పాతాళంలో యోబు గారి కంటే ముందు చనిపోయిన భక్తులు ఉన్నారు. అవునా? అంతేనండి. హేబేలు గారు కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే యోబు గారి తర్వాత చనిపోయే భక్తులు కూడా ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. అవునా? పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలంలో ఉంటారు వీళ్ళందరూ కూడా. క్రీస్తు రాకడతోనే కదా అందరూ పరలోకానికి వెళ్ళేది. కాబట్టి ఆ విషయం అర్థమైనటువంటి యోబు గారు ఏమంటున్నారంటే, నాకంటూ ఆశ ఏదైనా ఉంటే పాతాళమే నాకు ఇల్లు అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల ఆశలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక ఆయనేమో వాక్యం అంటే ఆశ అంటున్నాడు, ఒక ఆయనేమో పాతాళం అంటే ఆశ అంటున్నాడు. పౌలు గారికి ఉన్నటువంటి ఆశ ఏంటో చూస్తారు ఒకసారి. పౌలు గారికి కూడా ఒక ఆశ ఉందట. ఆశ అంటే మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. ఈ రెండిటి మధ్య ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి అంటే నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశగా ఉన్నది అన్నాడు. అంటే ఈయనకి పరలోకం అంటే ఆశ. ఏమండి, పౌలు గారికి పరలోకం అంటే ఆశ. అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వ అని ఉన్నారు. అవునా? కాబట్టి నేను వెళ్ళిపోవాలి, ఈ లోకంలో ఉండకూడదు. ఈ లోకం నాకు నచ్చలేదు. ఈ పాప భూయిష్టమైన లోకంలో నేను ఒకవేళ పాపంలో పడిపోతానేమో, నా పరిశుద్ధతను కోల్పోతానేమో, ఒకవేళ నేను భ్రష్టుడిగా మారిపోతానేమో, దుష్టుడిగా మారిపోతానేమో. కాబట్టి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఏమండి నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది. అంటే పరలోకం యొక్క విలువేంటో ఎవరికి అర్థమైంది? పౌలు గారికి అర్థమైంది. అందుకే పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఆయన. మనకు అర్థమైందా? మరి మనమేమి ఇక్కడే ఉండిపోతే బాగుండు అనుకుంటున్నాం. అసలు మరణం లేకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాం మనం. అవునా? మరణించడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఏమండి, ఎవ్వరికి ఇష్టం ఉండదండి. అందరూ బతకాలని అనుకుంటారు. అవునా? ఒక 100 సంవత్సరాలు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఇంకా బతికితే బాగుండు అనుకుంటాడు. పైకి ఇంకెందుకు బాబా అన్నా కానీ, ఏమండి ఇంకెందుకు దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండని అన్నా కానీ లోపల మాత్రం ఎలా ఉంటుంది? ఇంకా ఉండాలని ఉంటుంది. ఎవరికి చావాలని ఉండదు పిల్లలు. కానీ మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నారు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశగా ఉంది. అంటే పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకమే శాశ్వతం. ఏమండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు, ఈ ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు, ఈ డబ్బు బంగారం శాశ్వతం కాదు, ఈ వజ్ర వైడూర్యాలు శాశ్వతం కాదు. ఇవేమీ మన కూడా రావు. పరలోకమే శాశ్వతం అని అర్థమైనటువంటి పౌలు గారు పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాడండి. ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, మనం కూడా అలాగే అనుకోవాలి. ఏమండి, మనం ఏమనుకోవాలి? ఏమైనా సరే పరలోకం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, ఇదంతా మంచి లోకం కాదు ఇది అని చెప్పి మనం కూడా ఇప్పుడు పరలోకం మీద ఆశ పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారు. ఏమండి, పాతాళానికి కూడా ఒక ఆశ ఉందంట. చూస్తారేంటి? పాతాళానికి కూడా ఒక ఆశ ఉందంట. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులు, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించేవారును పడిపోవుదురు. పాతాళం కూడా ఆశ పెట్టుకుందంట. ఏమండి, తీసారా? 5:14 యెషయా గ్రంథం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని
అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. నోరు తెరుస్తున్నట్టు ఆశ పెట్టుకుని. ఏమండి, ఎవరెవరు పడిపోతున్నారండి అందులో? వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయవారు, హర్షించి వారును పడిపోదురు. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సామాన్యులు వెళ్ళిపోతున్నారు, సామంతులు వెళ్ళిపోతున్నారు. గొప్ప ఆశ పెట్టుకుని నోరు తెరుచుకుని చూస్తుందట. ఏమంటే పాతాళం ఎలాంటిదో చెప్పమంటారా? ఒక ఉదాహరణ, మట్టు లేని పాత్ర లాంటిది పాతాళం. అందులో మీరు మట్టు లేని పాత్రలో మీరు ఎన్ని నీళ్ళు వేసినా నిండుతుందండి? నిండదు. ఎన్ని వేసినా కింద నుంచి వెళ్ళిపోతుంటాయి అన్నీ. అవునా? పాతాళం కూడా అలాంటిదే. ఎంతమంది వెళ్ళినా కూడా చాలు అని అందు, రాని అంటది అనమాట. ఏమండి, గొప్ప గొప్ప ఆశ పెట్టుకుని నోరు తెరుచుకుని కూర్చుందంట. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రతిరోజు కొన్ని వందల మంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ భయంకరమైనటువంటి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆరని అగ్నిగుండానికి మనం వెళ్లకుండా ఉండాలంటే మనందరం కూడా పరలోకం మీద ఆశ పెట్టుకోవాలి, వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. మనందరం కూడా పరిశుద్ధత, పవిత్రత కలిగి బ్రతకాలి, యథార్థత, నీతి కలిగి బ్రతకాలి. దేవుడు ఇచ్చే ఆ నిత్య రాజ్యానికి మనందరం కూడా వారసులం కావడానికి ఈ లోకంలో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. లోకాశలకు లొంగపోకుండా, శరీర కోరికలకు బానిస అవ్వకుండా, సర్వసుఖాలు అనుభవించాలని పరితపించి పరుగులు తీయకుండా ప్రత్యేకమైన జీవితం జీవించి దేవుడిచ్చే నిత్య రాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విని విడిచిపెట్టి లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని తండ్రి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాస్త్ర జీవితం అంతా కూడా మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.